వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత ఏడాది మార్చి నెలలో యాక్సిడెంట్లో మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్మార్టం రిపోర్ట్ అంతా బయటకు వచ్చింది. ఏం జరిగిందనే దాని మీద ఎక్కువ మనం కామెంట్స్ ఏం చేయొద్దు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి, ఎలాగో లేరు కాబట్టి. బట్ ఆయన మరణాన్ని ఒక హత్యగా చిత్రీకరిస్తూ జరిగినటువంటి సంఘటనలో వాస్తవాలని బయటపడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం దయచేసి దీని మీద రాజకీయాలు చేయకండి అని చెప్పి ముందు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా సదరు ప్రవీణ్ పగడాల మరణాన్ని ఇది హత్యే, ఇది ఆర్ఎస్ఎస్ చేయించింది, ఇది కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి చేయించాడు, ఇది కేంద్రంలో ఉన్నటువంటి వీళ్ళు చేయించారు, చంద్రబాబుకి అన్నీ తెలుసు అంటూ తప్పుడు కూతులు మాట్లాడుతున్నటువంటి మాజీ ఎంపీ హర్షకుమార్ అండ్ ఫ్యామిలీ ప్రవీణ్ పగడాల ఆ మరణాన్ని ఒక రాజకీయానికి, వాళ్ళ రాజకీయ ఉనికి చాటుకోవడానికి విచ్చలవిడిగా వాడుకుంటోంది. హర్షకుమార్ గారు మాత్రమే కాదు, వారి తనయుడు శ్రీరాజ్ కూడా దీన్ని ఇలాగే వాడుకుంటున్నాడు. ముందు ఒకసారి ఒక వీడియో చూద్దాం, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అతనికి రాజమండ్రిలో ఇల్లు ఉందంట, మరి ఎక్కడ ఉందో తెలియదు, కానీ అతనే చెప్పాడు. ఒక వీడియో చూశాను నేను అతను చనిపోయినంత వరకు నేను పెద్దగా అతను ఎవరో నాకు తెలియదు, అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. తర్వాత అతని వీడియోలు చూశాను. చనిపోయిన తర్వాత సహజంగా కుతూహలంగా ఏం మాట్లాడుతున్నాడంటే, అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణుడితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు, రాక్షసుడితో వెళ్ళిపో. అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. కానీ పుట్టగానే ఈమె చాలా అందంగా నేను చేసుకున్నాను, ఈమె నేనే పెళ్లి చేసుకుంటాను అన్న బ్రహ్మ ఎక్కడా? ఒరే, నేను నీ కొడుని అయ్యాను, అలా చేయకు, నేను నీ కూతుర్ని, నేను నీ మానసపుత్రికను, నువ్వు నాతో పడుకోకూడదు, నాతో నువ్వు దాన్ని ఏమంటారు శారీరక వాంఛ నీకు ఉండకూడదు అని అంటే, వాళ్ళు చెప్పావులే రా అని చెప్పి తీసుకొచ్చుకున్నటువంటి బ్రహ్మ ఎక్కడ? అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. రేణుకా ఎల్లమ్మ కథ ఏంటంటే, ఒకసారి ఈ దాన్ని ఏమంటారు జమదగ్ని అనే ఆయనకు భార్య ఉంటుంది. ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుని పట్ల మనస్సు పడింది అని ఈయనకు అనుమానం వస్తుంది. కేవలం ఏమొస్తుంది? అనుమానం మాత్రమే. అక్కడ ఏమి ప్రూఫ్లు, నిలబడి మాట్లాడాలు, ప్రభు చెప్పినట్లుగా ఆమెను రాళ్లతో కొట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఏమి ఉండదు. అనుమానం వచ్చింది, ఒరే మీ అమ్మ ఏదో తప్పు చేసిందిరా, ఏసేయ్ అన్నాడు. కత్తి తీసుకుని పరశురాముడు వేసాడు. అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు, చకా 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 వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటది, పోయి చేయి పట్టుకుని రా పదవరా అంటాడు. ఏంటి 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 అయిపోతుంది నానా, ఆయన నాపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నాన్న, మా అమ్మని తీసుకెళ్లిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథా ధర్మ సనాతన అన్నాడు. ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని? బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, ఆయన వెళ్ళిపోవాలంతే, అదే సనాతన ధర్మం చెప్పాడు ఆయన. అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. సో అందులో అసలు నాకు ఆ హర్షకుమార్ ఆ ప్రవీణ్ పగడాల ఎవరో కూడా నాకు తెలీదు, రాజమండ్రిలో ఇల్లు ఉందంట ఎవరో చెప్తే విన్నాను. ఆ తర్వాత అసలు ఎవరో తెలియదు నాకు ముందు, ఏంటి ఎంతమంది ఉన్నారని చూసి అది ఆ రోజు మాట్లాడినటువంటి మాట. తర్వాత వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, అమ్మాయి మనకు ఒక కేసు దొరికింది, హ్యాపీగా దీని మీద మన రాజకీయ పునాదులు నిర్మించేసుకోవచ్చు ఇంకా అనేటువంటి ఒక తాపత్రయంతో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్. సరే, ఇక మరి ప్రవీణ్ పగడాలు ఏం మాట్లాడారో చూశారుగా. రామాయణాన్ని, సనాతన ధర్మాన్ని, అంటే చర్చికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఏముందో చెప్పుకోకుండా, అవి మాట్లాడుకోకుండా
ఇష్టం వచ్చినట్టు వక్రభాష్యం చెప్తూ పురాణాలకి ఇతిహాసాలకి అందులో ఉన్నటువంటి పాత్రలకి అన్నిటికీ వక్రభాష్యం చెప్తూ తప్పుడు కూతలు కూసినటువంటి మనిషి జ్ఞాని, ద ఇంటలెక్చువల్ ఎలా అవుతాడు? అది హర్షకుమార్ గారికి తెలియదేమో. సరే అయిపోయింది. ఆ తర్వాత ఇంకేముంది, చంపేశారు, హత్య చేయించేశారు, ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఇవన్నీ బయటకు వచ్చినా ఏం చేసినా కానీ ఇలా అయిపోయింది, ఇలా చేస్తారు, అది ఇది అని మాట్లాడుతూ ఇక ఇష్టం వచ్చినట్టు మొదలుపెట్టారు. మధ్యలో ఒక క్యాంపెయిన్, దీని మీద రెడ్ పిటిషన్ వేయాల్సిందే, ఇది మళ్ళీ తెలియాల్సిందే, అందుకని 10 లక్షల రూపాయలు కావాలని ఓ స్కానర్ పెట్టి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి 10 లక్షలు వసూలు చేసి మరి కోర్టుకి కట్టారా లేదా ఏంటనేది తెలీదు. ఆ డీటెయిల్స్ గురించి పెద్దగా మాట్లాడాల్సినటువంటి పని కూడా లేదు. అయితే ఇది ప్రభుత్వమే చేయించినటువంటి హత్య, ప్రభుత్వమే హత్య చేసేసింది, ప్రభుత్వమే చేసేసింది అని చెప్పి ఇప్పటికీ కూడా ఇంకా ప్రవీణ్ పగడాలకి సంబంధించి ఆయన మరణాన్ని వీళ్ళ రాజకీయ ఉనికి కోసం వాడుకుంటున్నారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఫేస్బుక్ వాల్ మీదకి వెళ్ళిన, ఆయన సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చెక్ చేసినా చాలా క్లియర్గా తెలుస్తుంది. చావును కూడా వాడుకోవడం బాగా చెల్లింది అన్నటువంటి ఒక పాయింట్. చెప్పుకుంటూ పోతే ఒక చాంతాడంత అయిపోతుందండి దీని గురించి, అందుకే ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ అంటూ మొదలుపెట్టేసి మొన్న 25వ తేదీన అందరినీ పిలిపించుకుని ఇదంతా చేశారు. ఇంకా ఆయన సోషల్ మీడియాను చూస్తుంటే కొన్ని పాయింట్లు నేనే మర్చిపోవాల్సి వస్తుంది. ఇలా అయిందనమాట. ఏకంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉన్నారు దీని వెనకాల, హిందువులే చంపేశారు అనేటువంటి స్టేట్మెంట్ ఇవన్నీ కూడా ఆయన సోషల్ మీడియాలో చేశారు. సరే అదొకటి. ఇక సరే ఈయన ఎలాగో ముగిసిపోయినటువంటి రాజకీయ చరిత్ర కాబట్టి పెద్దగా మాట్లాడడానికి ఇది ఏం లేదు అనుకుంటే, సరికొత్తగా ఆయన కుమారరత్నం తయారయ్యాడు. ఆయన కుమారరత్నం అయినటువంటి జీవి శ్రీరాజ్ మార్చి 23న ఒక పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో. ఈ ఫోటోలో చూడండి మీరు. అది ప్రవీణ్ పగడాల హత్య కేసులో ఇతనే A1, ఇది నాకు తెలుసు, ఈనాడు పేపర్ వారికి కూడా తెలుసు, రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా ఏంటి, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను అంటూ ఏదో కండలు చూపిస్తున్నటువంటి ఒక వ్యక్తి వీపును చూపిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. అది కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఒక ప్రాపగాండా క్రియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియా నుంచి కాపీ కొట్టి తీసుకొచ్చాడు. దానికే కొంచెం అటు ఇటు కలర్ చేంజ్ ఇవి చేసేసి యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేసేసాడు. 2022 17 జనవరిన పెట్టినటువంటి పోస్టు రాఘవ్ అవస్థి అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నటువంటిది. నా వర్కౌట్ ఇలా ఉంది అని చెప్పని దాన్ని తీసుకొచ్చి ప్రథమ వర్ధంతికి ఒకరోజు ముందు ఇతనే A1 అని చెప్పి మరి పోస్ట్ పెట్టేశాడు. మరి A1 అని నిర్ధారించి పోస్ట్ పెట్టినప్పుడు మరి ఆ ఫోటో ఎక్కడి నుంచి తీసుకున్నారు ఏంటి అనేది కూడా చూడాలి కదా. ఇంతకీ ఎస్పీ గారికి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు? మొహం కనపడే ఒరిజినల్ ఫోటో ఇచ్చారు, ఇంకేమైనా ఇచ్చారా అంటే దానికి సమాధానం లేదు. సో ఇలాగ వీళ్ళు ఇక అది యాక్సిడెంట్ రా నాయన, దాన్ని అనవసరంగా మీరు పెద్ద చేయమాకండి, వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్తున్నా సరే వినకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇదే ప్రాపగండా చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతిసారి. యాక్సిడెంట్ కేసు అయింది, ఇన్సూరెన్స్ వస్తుంది, కనీసం ఆయన పేరు మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్. ఇప్పుడు ఏమైపోయింది, అందులో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు వచ్చి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి అనేక చోట్ల మద్యం కొని తాగి పడిపోయాడు. ఆ వీడియోలు కూడా గతంలో చూసాం. ఆర్టీసీ బస్సుని క్రాస్ చేసే దగ్గర అక్కడే ఒక అవకాశం వచ్చింది, అక్కడ ఆగిపోయి ఉంటే బాగుండేది, ఆగల ఆయన, ఆగకుండా ట్రావెల్ చేశాడు. ఆఖరికి అక్కడ రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ అయ్యింది హైవే దగ్గర. దాన్ని పట్టుకొని హత్య చేసేశారు అంటూ వీళ్ళిద్దరు మాత్రమే కాదు, తండ్రి కొడుకులిద్దరు మాత్రమే కాదు, ఇంకొక పాస్టర్ అభినయ్ దర్శన్ అని చెప్పి అతనొకడు గతంలో ఎప్పుడు సినిమా యాక్టర్ కింద ఉండేవాట, అతను కూడా హతసాక్షి అంటూ మన పార్టీ అనౌన్స్మెంట్ అది చేసినట్టున్నాడు. దాంట్లో అక్కడ కూడా ప్రవీణ్ పగడాలది హత్యే అంటూ చెప్పడం. వీళ్ళందరికీ తెలియంది ఆల్రెడీ పోలీసులు ఎంక్వైరీ చేసి వాస్తవాలు సీసీటీవీ ఫుటేజ్లతో సైతం బయటికి తీసుకొచ్చి ఇచ్చారు. అయినా సరే లేదు, హత్య చేసేశారు అంటూ తప్పుడు ప్రచారం చేయడం వీళ్ళ ఉనికి కోసం తప్ప ఇంకోటి కానే కాదు. సో ప్రవీణ్ పగడాల వాళ్ళ ఫ్యామిలీ చాలా సైలెంట్గా ఉన్నారు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా చేస్తారని మాకు తెలుసు అని చెప్పి ముందు నుంచి వాళ్ళు చెప్తూ ఉంటే, వీళ్ళేదో వచ్చేసి మీకేం తెలుసు మీ ఫ్యామిలీకి, మొత్తం అంతా ఇది వీళ్ళు చేసేశారు, మీరు అలా అనుకోకపోయినా సరే వీళ్ళు చేసిందే ఇదంతా కూడా అని ప్రజల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
సోదరు హర్షకుమార్ కావచ్చు, ఆయన కుమారుడు జీవి శ్రీరాజ్ కావచ్చు, అలాగే ఈ అభినయ్ దర్శన్ కావచ్చు, ఆ తర్వాత ఇంకొక ఆయన ఎర్రప్ప అని ఒకడు ఉన్నాడు, ఇంకో పాస్టర్. వీళ్ళు అంటే వీళ్ళకి కనీసం ఆలోచన అనేది ఉంటుందా, మనం ఏం మాట్లాడుతున్నాము, దేని మీద ఇది చేస్తున్నామని? అబ్బే, అలాంటివి ఉంటే కరెక్ట్గా వెళ్ళి దేవుడి వాక్యాలు చెప్తారు. ఇలాంటి దిక్కుమాలి పనులు ఎందుకు చేస్తారు? అదే వస్తుంది ఇక్కడ, అంతకుమించి మాట్లాడడానికి కూడా ఏం లేదు. సో వాళ్ళ రాజకీయ ఉనికి కోసం చనిపోయినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నటువంటి వీళ్ళని మరి ప్రజలు ఎలా నమ్ముతున్నారో ఏంటో తెలియదు అంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి కొన్ని కామెంట్స్. అలా ఉంది పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.